ప్లీజ్ వెల్కమ్ టు ముక్తికాస్ కిచెన్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ కాలీఫ్లవర్ 65. చాలా బాగుంటుందండి. మనకు బయటకు వెళ్ళే పని లేకుండా ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకునే విధానం ఇప్పుడు తెలుసుకుందాము. 65కి కావాల్సిన పదార్థాలు ముందుగా తరిగి ఉంచుకున్న కాలీఫ్లవర్ ఈ విధంగా రెడీ చేసి పెట్టుకోవాలి. కొద్దిగా నూనె, బియ్యం పిండి, కార్న్ఫ్లోర్, కొద్దిగా గరం మసాలా, మిరియాల పొడి, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, కొత్తిమీర. ఇప్పుడు తయారు చేసుకునే విధానం. ఒక బౌల్లో వాటర్లో కొద్దిగా పసుపు, ఉప్పు వేసి అవి కొద్దిగా వేడయ్యాక ఈ కాలీఫ్లవర్ ముక్కల్ని అందులో వేసుకోవాలి. కొద్దిగా మెత్తబడే వరకు ఆగాలి. ఒక 5 to 10 minutesలో మెత్తబడుతుంది. కొద్దిగా మెత్తబడే వరకు ఉండాలి. సరిపోతుంది. కొంచెం మెత్తబడ్డాయి. ఇప్పుడు వాటర్ నుండి సపరేట్ చేసుకుందాము. ఇలా సపరేట్ చేసుకున్నాక వేరొక బౌల్ తీసుకొని ఒక 3 స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. 3 to 4 స్పూన్స్. ఒక స్పూన్ బియ్యం పిండి, కొద్దిగా గరం మసాలా, కొద్దిగా మిరియాల పొడి, కొంచెం పసుపు, రుచికి సరిపడా కారం, ఆయిల్ వేసుకోవాలి. ఒక 2 స్పూన్స్ ఆయిల్, ముందుగా తరిగి ఉంచుకున్న కాలీఫ్లవర్, కొత్తిమీర వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇదంతా మంచిగా కలుపుకోవాలి. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని థిక్ బ్యాటర్ లాగా దీన్ని రెడీ చేసుకుందాం. కొంచెం టైం తీసుకుంటుంది. మంచిగా కలుపుకోవాలి. చూసుకుంటూ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇలా మరి జారుడుగా కావద్దు, మరి థిక్గా ఉండకూడదు. ఇలా ఉండాలి. బ్యాటర్ కొంచెం టైం తీసుకుంటుంది. మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు కాలీఫ్లవర్ ముక్కల్ని ఇందులో యాడ్ చేసుకుందాము. ఇలా కలుపుకున్నాక ఒక 5 minutes దీనిపైన మూత పెట్టి ఒక 5 minutes ఆగాలి. అప్పుడే కాలీఫ్లవర్ ముక్కలకి మన మిశ్రమం అంతా మంచిగా పట్టుకుంటుంది. టేస్ట్ బాగా వస్తుంది. 5 minutes అయిందండి. సరిపోతుంది. ఒక స్టవ్ మీద ఆయిల్ వేడయ్యాక ఒకటి వేసుకొని చూద్దాం. ఇలా ఆయిల్ వేడయ్యాక స్టవ్ సిమ్లో పెట్టుకొని ఇలా ఒక్కొక్కటి వేసుకోవాలి. అన్నీ ఒకేసారి వేయొద్దు. ఒక్కొక్కటి వేసుకుంటేనే మనకి చూడ్డానికి చాలా బాగుంటుంది. ఇలా ఈ విధంగా కొంచెం రంగు మారే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇవి అయినవి తీసుకుందాము. ఇలా ఈ విధంగా అన్నీ వేసుకోవాలి. చాలా ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి కాలీఫ్లవర్ 65. ఇలా అన్నీ చేసుకోవాలి. చూస్తూనే తినాలనిపించే కాలీఫ్లవర్ 65 రెడీ అయింది.
సింపుల్గా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. చూసారా? ఇలా సాస్తోని తింటే ఇంకా చాలా బాగుంటుంది. పిల్లలకు చాలా ఇష్టంగా తింటారు. బయటకు ఎక్కడికి వెళ్ళే పని లేకుండా ఇంట్లోనే సులభంగా తయారు చేసుకునే క్యాలీఫ్లవర్ 65 రెడీ అయింది. మీరు ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వెరైటీస్ కోసం మా ముక్తిక కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫుడీస్.